ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విశాఖ నగరంలో మునుపెన్నడూ చూడని విధంగా తూర్పు నియోజకవర్గంలో అధికార పార్టీ వారు కనీసం నా నామినేషన్కి 3 పార్టీలకు నాయకులు కార్యకర్తలు రావడానికి కనీసం ఆటోలు కూడా రాకుండా అనేక అడ్డంకులు సృష్టించడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ఇది చాలా తప్పు. గతం మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు అసలు కనీసం మేము కనుక నిజంగా చేసి ఉంటే అసలు మీరు నామినేషన్కి వచ్చేవారని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఓట్లు గల్లంతు నామినేషన్కి వచ్చేటప్పుడు నాయకులు కార్యకర్తలకు కూడా ఆటోలు దొరకనివ్వని పరిస్థితులు కూడా సృష్టించారు. అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నన్ను ఆశీర్వదించడానికి అశేషంగా ప్రజలందరూ, ముఖ్యంగా మహిళలు కూడా విచ్చేసినందుకు పేరు పేరున నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వాళ్ళ రుణమైతే నేను ఎప్పటికీ మర్చిపోను. తూర్పు నియోజకవర్గ ప్రజలు కానీ నాయకులు కార్యకర్తల రుణమైతే నేను మర్చిపోను. దయచేసి నేను విశాఖపట్నంలో అదే రకంగా కొంతమంది అధికారులు, సోదరుడికి తెలుసు, అనేక కంప్లైంట్లు ఇచ్చాడు మూర్తి యాదవ్, అనేక మంది అధికారులు, అనేక మంది, మొత్తం అందరూ అయితే కాదు, అనేక మంది, కొంతమంది అధికారులు జీబీఎంసీ అవ్వచ్చు, ప్రభుత్వంలో అవ్వచ్చు, వైసీపీ కండువాలు వేసుకుని ప్రవర్తిస్తున్నారు. కొంతమంది యూసిటీ డిపార్ట్మెంట్ కానీ ఏసీబీ కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ కొంతమంది కండువ వేసుకుని ప్రవర్తిస్తున్నారు. ఖబర్దార్, జాగ్రత్త. ఇప్పుడే చెప్తున్నాను, ఇంకా నెల రోజుల్లో ప్రభుత్వం మారిపోతుంది, ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది. అధికారులందరికీ నేను ఒకటే హెచ్చరిస్తున్నాను, మీరు పార్టీలకు అతీతంగా పనిచేయాలా. మా ప్రభుత్వం ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా సరే, మీరు వైఎస్ఆర్ కండువాలు వేసుకుని పనిచేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు తగిన, ప్రభుత్వం ద్వారా తగిన గుణపాఠం తప్పకుండా నేర్పుతామని మీ అందరి ద్వారా తెలియజేసుకుంటూ, ఎన్ని ఆటంకాలు సృష్టించినప్పటికీ కూడా వేల సంఖ్యలో నాయకులు కార్యకర్తలు, ముఖ్యంగా మహిళలు నన్ను ఆశీర్వదించడానికి వచ్చినందుకు 3 పార్టీల వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదే రకంగా తూర్పు నియోజకవర్గ ప్రజలు కూడా నన్ను మరలో ఒక్కసారి ఆశీర్వదించి మంచి మెజార్టీతో అసెంబ్లీకి పంపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇవాళ తూర్పు నియోజకవర్గం ప్రస్తుత ఎమ్మెల్యే, 4వసారి ఎమ్మెల్యే అవ్వబోయే వెలగపూడి రామకృష్ణబాబు గారు ఇవాళ కలెక్టర్ ఆఫీస్లో నామినేషన్ ఫైల్ చేయడానికి ఆయనతో పాటు ఈ నామినేషన్ ర్యాలీలో రావడం జరిగింది. మీ అందరూ గత 5 సంవత్సరాలు పాలన చూశారు. నేను కూడా దగ్గరుండి వెలగపూడి గారు ప్రతిపక్షంలో కూడా ఎట్లా వ్యవహరిస్తున్నారని చూశాను. మొదటి నుంచి ఆయన నియోజకవర్గంలో కార్యకర్తలను కాపాడుకోవడమే కాదు, ఈ నగరాన్ని కాపాడుకునే చాలా అంశాల మీద ఒక ప్రత్యేక పాత్ర ఆయనకుంది. ఇది ఇక్కడ ఆస్తులు తాకట్టు పెట్టాలని ఈ ప్రభుత్వం దొంగ ప్లాన్లు వేసినా, అమ్మేయాలన్నా, ఎవరినన్నా మధ్యరాత్రి వచ్చి కొట్టేయాలన్నా, ఇవన్నిటి మీద రాజకీయంగానే కాదు లీగల్గా కూడా పోట్లాట్లో వెలగపూడి గారు ముందు స్థానంలో ఉన్నారు. ఇవాళ 129 ఎకరాలు ఆల్రెడీ తాకట్టు పెట్టి, బిల్డింగ్లు తాకట్టు పెట్టి 30,000 కోట్లు పైగా రాష్ట్రం అప్పు తీసుకుని విశాఖపట్నం అభివృద్ధి కోసం 1 రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. ఇక్కడ పోటీ చేసిన ఎంపీ కూడా 5 సంవత్సరాలు పరిపాలనలో ఏం చేశారనేది పెద్ద చూపించలేకపోతున్నారు. కానీ ఇవాళ తూర్పులో వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు కాబట్టి ఎంపీ ల్యాడ్ ఫండ్స్ అంతా తూర్పు నియోజకవర్గంలో శంకుస్థాపనలకి, శిలాఫలకాలకి మాత్రం ఉపయోగించినట్టు చూపిస్తున్నారు. నేను కూడా రేపు ఎంపీగా పోటీ చేసి గెలవాలనుకుంటున్నాను కాబట్టి నేను ఒక ఎంపీగా నేను గెలిచినప్పుడు 7 నియోజకవర్గాలకి న్యాయం చేసే బాధ్యత నాకుంది. 7 నియోజకవర్గాలు నా మీద నమ్మకం పెట్టుకుని ఓటేసి నన్ను గెలిపిస్తారు. ప్రతి సంవత్సరం ఎంపీగా నాకు ఖర్చు పెట్టడానికి 5 కోట్ల ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్ వచ్చినప్పుడు న్యాయంగా ఒక్కొక్క నియోజకవర్గానికి 70 లక్షలు ఇస్తే సరిపోతుంది. సరే, కొన్ని గ్రామీణ ప్రాంతాలు, ఎస్కోట, భీమిలి నియోజకవర్గాల్లో మీరు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి సిటీలో కొంత తక్కువ ఖర్చు పెట్టినా అదన్నా మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇవాళ 5 కోట్లకు సంబంధించి ఈస్ట్లో పెడితే మరి రేపు ఇంకేదో పదవిలో ఆయన ఉన్నారనుకోండి, అది కూడా 10 మంది ఓటు చేస్తే ఒకరికో ఇద్దరికే చేస్తే మిగతా 8 మంది ఎట్లా ఫీల్ అవుతారు? ఇవాళ తూర్పు నియోజక ప్రజలు పోటీ చేసే అభ్యర్థిని వైసీపీలో ఎట్లా నమ్ముతారు?
అంటే రేపు గెలిచిన తర్వాత మమ్మల్ని కూడా చీట్ చేస్తారు. సో వాళ్ళకి అదొకటి. ఇంకోటి, వెలగపూడి రామకృష్ణబాబు గారు నిత్యం ప్రజల్లో ఉంటారు, ఎప్పుడు అందుబాటులో ఉంటారు. మీ వాళ్ళు ఎక్కడ ప్రచారానికి వెళ్ళినా సరే వన్ సైడెడ్గా రెస్పాన్స్ ఉంది. వాళ్ళు ఏదో డబ్బుతో రాజకీయం చేసి, డబ్బులు ఖర్చు పెట్టేసి, డబ్బులు పనిచేసి, నాయకుల్ని కొందరిని ప్రలోభాలు పెట్టి వాళ్ళు ఎలక్షన్స్ చేయగలుగుతారేమో అని అనుకుంటున్నారు. అది కొంతవరకు ఒక 2%, 3% మార్పుకి దారి చూపించొచ్చేమో, కానీ అసలు వెలగపూడి గారు ఒక 25% లీడ్లో ఉన్నప్పుడు 2% ఏం తేడా చేస్తుందండి? సో దానివల్ల నేనేమీ అవుతుందని నేనైతే అనుకోవట్లేదు. ఒక ఎంపీ అభ్యర్థిగా నేను కూడా ఇక్కడ చాలా ఎక్కువ మెజారిటీ పొందుతానని చాలా బలంగా నమ్ముతున్నాను. ఇవాళ వచ్చే దారిలో కూడా ప్రజల స్పందన చాలా అద్భుతంగా ఉంది. చాలా పెద్ద సంఖ్యలో ఈ నామినేషన్లో అందరూ పాల్గొనడం అండ్ ఆ స్పందన కూడా ఏంటంటే నుంచోవడమే కాదు, స్పందన చాలా అద్భుతంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.